ఎవడ్రా అది? నిన్ను కన్న తల్లి ఒక ఆడది, నీ తోడుపుట్టిన చెల్లి ఒక ఆడది, నువ్వు చేసుకోబోయేది ఒక ఆడది. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, బుద్ధి లేకపోతే సరే. టికెట్ ప్లీజ్, టికెట్ 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 ప్లీజ్, టికెట్ 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 ప్లీజ్. అన్నా టికెట్ అన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీతో మనసు విప్పి మాట్లాడాలి. ఏంటి? అలాగే చెప్పండి. లేదండి, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్వాలేదు చెప్పండి. ఇక్కడ బాగోదండి, లాస్ట్ స్టాప్ లో అంత వివరంగా చెప్తాను. ఎన్ని గుండెలరా మీకు? ఆడవాళ్ళంటే అంత చూడనా? సిస్టర్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇదేం స్థితిరా బాబు? నువ్వెక్కడుంటే అక్కడ ప్రజాస్పందన అంటే ఏంటో అనుకుని ఇదన్నమాట. నేనేం చేశాను రా? వీడే ఆ లేడీ కండక్టర్ తో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంటేనో. ఏ పర్సనల్ లేదేం లేదు మామ, నేనేదో సిస్టర్ అంటుంటే తన అలా అపార్థం చేసుకుంది. అసలు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు. అసలు ఏంట్రా ఈ సిస్టర్ సెంటిమెంట్? నీకు చెప్పిన అర్థం కాదులే మామ. ఎలారా? ఏంటి? ఈ రోజు మనం హీట్ అనే పాఠం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మిస్టర్ వేణు, హీట్ అనే చాప్టర్ లోంచి నీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పు. ఈ హీట్ అనే చాప్టర్ వినడం వల్ల బాడీ హీట్ ఎక్కుతుంది, బ్రెయిన్ హీట్ ఎక్కుతుంది. నాకు ఇప్పటికే బాగా హీట్ ఎక్కిపోయింది, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. సోడా సోడా. అక్కుజా, ఇదన్నమాట మీరు చదువుకున్న చదువు. మీరు జన్మలో బాగుపడరు కానీ వచ్చి సైన్స్ రికార్డులు తీసుకెళ్ళండి. అలాగే. సుందరి, నీ రికార్డులో బొమ్మలు చాలా బాగున్నాయి కానీ థియరీ ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు, అర్థమైందా? బుచ్చిబాబు, బుచ్చిబాబు. సారీ సార్. ఏంటా నిన్ను 2 సార్లు పిలవాలా? సారీ. ఏంటి నా హీట్ పాట విని బాడీ అంతా హీట్ ఎక్కిపోయినట్టు అలా ఉన్నావేంటి? లేదు సార్, నా మనసు బాగాలేదు. మనసు బాగాలేదా? క్లాస్లో నంబర్ 1 స్టూడెంట్వి, నీ మనసు బాగాలేదంటే నా మనసు బాగాలేదా? వెరీ బ్యాడ్. ఇది తీసుకో, వెళ్ళి. ఉషా. ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీకు రికార్డులో రికార్డ్ బ్రేక్ మార్క్స్ వచ్చాయి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. పద్మా. సార్. పద్మా, సార్, నీ రికార్డ్ చూశాను, చాలా న్యూసెన్స్ గా ఉంది. ఫిగర్స్ బాగాలేదు, థియరీ బాగాలేదు. సారీ సార్. నాకు సారీ చెప్పి ఏంటి లాభం? నీ రికార్డే ఇలా కాశ్మీర్ లాగా అల్లకల్లోలంగా ఉంటే మిగిలిన వాళ్ళ రికార్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ లా ఉంటాయి. ఇక్కడి నుంచి అయినా బాగా రాయి. అలాగే సార్. వెళ్ళి. ఏంటి పద్మ, ఫిజిక్స్ రికార్డ్ అంతా పిచ్చికి తొలగిసావా? అదే నాకు అర్థం కావడం లేదు. వెంకట్తో లవ్ లో పడ్డప్పటి నుండి మనసులో ఉండట్లేదు. అయినా నేను నీలా క్లవర్ కాదు కదా, లవర్ ఉండి కూడా బాగా చదవడానికి. నాకు లవర్ ఏంటి? మరి బుచ్చిబాబుతో లవర్ ఉన్నాడని చెప్పావు. ఓ అదా, నేను ప్రేమించడం లేదని చెప్పాననుకో, ఏంటి ఎందుకు, నాకు చదువు లేదా సంస్కారం లేదా అంటూ తెగ విసిగిస్తాడు. దట్టు లవ్ పేరుతో నా చదువుని మనసుని డిస్టర్బ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అంటే లేని లవ్ ని క్రియేట్ చేసావన్నమాట. పాపం బుచ్చిబాబు. ఇంతుందా? ఇప్పటిదాకా నాకు 3 అవుట్లు, నైట్ అవుట్లు, ఇప్పటి నుంచి నీకోదే. అమ్మా ఉషా, నీకేదో బొకే వచ్చిందిరా. ఎవరు పంపించారు? నాకేం తెలుసు ఎవరు పంపించారో ఏమో, నీకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. గుడ్ నైట్ రా. ఎవరబ్బా? డియర్ ఉషా, ఈ ఎడబాటు నీకెలా ఉందో కానీ నాకు క్షణం ఒక యుగంలా ఉంది. కంటికి నిద్ర రాదు, మనసుకి శాంతి లేదు, గుండెలో గుబులు, ఎదలో సెగలు. త్వరలోనే వచ్చి నీ ఎదను వాలి సేద తీర్చుకుంటా. ప్రేమతో. ఏంటి, నీ లవర్ నుండి బొకే వచ్చిందా? అవునే, ఆ బొకేని బుచ్చిబాబే పంపించుంటాడని అనుమానం. కొంప తీసి మన మాటలు వినలేదు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇది పట్టుకోండి. ఏంటిది? ప్రసాదం అండి. దేనికి? మీ ప్రేమ ఫలించి మీ లవర్ తో కలిసి నిండు 100 ఏళ్లు జీవించాలని జీసస్ నుంచి ఆ జగన్మాత వరకు పేరు పేరున అందరినీ వేడుకున్నాను. ఉషా గారు, మీరేమనుకున్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నన్ను చూసినా చూడకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ఓకే, వస్తాను. ఉషా గారు, మరొక మాట. మన ట్రైన్ల లవ్ స్టోరీ గురించి అఫ్కోర్స్ మీరేమీ అనుకోకపోతే ఆ రోజు పడుకునే ముందు లైట్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆలోచించండి ప్లీజ్. బాయ్, ఉంటాను. ఉషా, ఆ అబ్బాయికి ఏదో పూల తోట ఉన్నట్టుంది. రోజుకు పూల ప్యాకెట్ పంపిస్తున్నాడు. పూల ప్యాకెటా? మరేమంటారు, ఫ్లవర్ బొకేనా? ఆ అబ్బాయి అంత ప్రేమగా పంపిస్తే విసిరేస్తావేంటి? ఆంటీ, ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు. ముందు ఆ అబ్బాయి ఎవరో తెలుసుకో, తర్వాత కోపడదుగా. బుచ్చి, నీ బండారం రేపు బయటపడుతుంది.
బుచ్చిబాబుతో నీకేం పని? చెప్తాను, ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? ఏం చేశాడు? ఏం చేశాడా? నిన్న మళ్ళీ బొకే వచ్చింది. పైన కింద లవర్ అని కూడా రాసింది. హ్యాండ్ రైటింగ్ బట్టి తెలుసుకుందామంటే అదో ప్రింటెడ్ మ్యాటర్. అదిగో మాట్లాడి వచ్చేసాడు. హలో, ఎవరు? ఉషా. ఉషా, నీకేనే ఫోన్. నీ లవరేంట? లవరా? హలో హలో ఉషా, నేను నీ లవర్ని. ఎలా ఉన్నావు? ఇంకా బుచ్చిబాబు గారిని వెంట పడుతూనే ఉన్నాడా? చెప్పు, లేపేస్తా. అంత అవసరం లేదు. తను నా వెంట పడ్డం మానేశాడు. ఏంటిది? మీ బుగ్గలు ఎర్రబడ్డాయి, కళ్ళు మెరుస్తున్నాయి. కంపెనీస్ ఫోను మీ లవర్ దగ్గర నుంచా? ఓకే, పొద్దున మిమ్మల్ని డిస్టర్బ్ చేసేట్టున్నాను. యూ కంటిన్యూ. ఉషా, అది నా వెంకట్ గిఫ్ట్. హాయ్ పద్మ, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ 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 కమ్. ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? అవును, బజార్కి వెళ్ళారు. ఏంటే, కాలేజ్ తో పాటు నన్ను కూడా వదిలేసావా? లేదు తల్లి, మా అత్తగారు నన్ను గడప దాటనివ్వట్లేదు. స్ట్రిక్ట్ ఆర్డరా? లేదు లేదు, అభిమానం చేసిన ఆర్డర్. అందుకేనా స్వీట్ ప్యాకెట్ తో వచ్చా? యూ 100% కరెక్ట్. మా అత్తగారు మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించారు. అదేంటే, కాలేజీలో ఆ రోజు అందరి ముందు పెళ్లి చేశారుగా? అప్పుడు రాజకీయంగా ఒప్పుకున్నా, ఇప్పుడు అనురాగంతో అక్కున చేర్చుకున్నారు. నిజమా? అవునే, దీనికి కారణం బుచ్చిబాబు. హీఈస్ రియల్లీ గ్రేట్. నేను కోరిన వాడితో నాకు పెళ్ళవుతుంది అనుకోలేదు. చావుదాకా వెళ్ళి నాకు పునర్జన్మనిచ్చాడు. ఈ జన్మలో బుచ్చిబాబు రుణం తీర్చుకోలేను. ఏంటి పద్మ, సడన్ గా బుచ్చిబాబుకి యాంకరింగ్ మొదలు పెట్టావు? యాంకరింగ్ కాదే తల్లి, రికలెక్టింగ్. కృతజ్ఞతతో అతను తలుచుకుంటున్నాను. చూడ్డానికి బుచ్చిబాబు సరదాగా కనపడినా ప్రేమ విషయంలో ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సింపుల్ గా సాల్వ్ చేస్తాడు. అయినా ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు, కాలేజ్ లో అందరి అభిప్రాయం. ఆఖరికి మా అత్తగారు కూడా అతన్ని మెచ్చుకున్నారు. అయినా నీలాంటి జడ పదార్థానికి అతనెక్కడ అర్థం అవుతాడే. మన వెళ్తాను, మా అత్తగారు ఎదురు చూస్తుంటారు. బుచ్చిబాబు కనిపించాడా? లేదు, వాళ్ళని అడగండి. బుచ్చిబాబు ఎక్కడా? ఆ వేణు అడగండి. అలాగే వేణు, బుచ్చిబాబుని చూసావా? ఏం చెప్పరు? నీకు లవర్ ఉన్నాడు చెప్పి దగ్గర నుంచి కొత్త దేవదా సినిమాలోని షారూక్ ఖాన్ లా దగ్గుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ పొజిషన్ లో ఉన్నాడు? ఒరే, ఇక దాగుడు మూతలు దండాకు ఆపేసి ఉష కనిపించరా. పాపం ఉష కాలి మొత్తం బూమరాంగ్ లా తిరుగుతోంది. నిజంగా? యా పాపం, వెళ్ళరా బుచ్చి. ఓకే, బాయ్. హలో, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను మీ వెనకాల లవ్ గివ్ అంటూ తిరిగాను. ఇక మీదట అలా జరగదు. యూనో, అంటే సైలెంట్ గా ఫాలో అవుతారా? నో 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 నో, కనీసం నా నీడ కూడా మీ మీద పడనివ్వను. టేక్ ఇట్. ఏంటి, కనిపించినప్పుడల్లా కవరిస్తున్నారు? ఇది మీ హాబీనా? ఇది కవర్ కాదు, నా వెడ్డింగ్ కార్డ్. బాయ్. నా పెళ్ళికి తప్పకుండా వస్తాను కదా. మొత్తానికి భలే ఆట పట్టించావురా. లేకపోతే లవర్ ఉన్నాడని మనో నేర్పిస్తుందా? ఒరేయ్, నువ్వు కాబట్టి ఉషను క్షమించి లవ్ చేసావు కానీ అదే నేనైతేనా ముడియాదు కుదరదు అని నొక్కి చెప్పేవాడిని. Yeah. షీఈ్ క్వైట్ రాంగ్ రా. Yes. నువ్వే రాంగ్ రా, ఉషే కరెక్ట్ రా. You mean me? yes, నువ్వే తప్పు, ఉషే కరెక్ట్. ఏంట్రా ప్లేట్ ఫిరాయిస్తున్నారే, చంపేస్తానరే. ఉషే కరెక్ట్. బుచ్చి! ఎరిలు గొంతెక్కడిది? ఏంటిది ఈరోజు వెరైటీగా పిలుస్తోంది? ఏంటి అదోలా పిలిచారు? ఏంటి, నీకు పెళ్ళా? ఏ బుచ్చి, హే, ఏంటి? లైఫ్ లో ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. నేను అలానే అనుకున్నాను, కానీ ఇదంతా మా రాము వల్లే వచ్చింది. రామువా? అతనెవరు? రాము అంటే నా కొడుకు. కొడుకా? నీకు ఇంతకు ముందే పెళ్ళైపోయిందా? నాకు పెళ్ళవలేదు, కానీ మా రాముకైంది. ఏ, ఈ డొంక తిరుగుడాపి అసలు మ్యాటర్కి రా. కంగారు పడకు, రాము అంటే మా డాడీ. వాళ్ళ డాడీ పేరు నాకు పెట్టుకున్నాడు కాబట్టి నేను ముద్దుగా అలా పిలుస్తుంటాను. మీ నాన్నకి మన ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు, కానీ చెప్తే మాత్రం ఎగిరి గంతేసి మన పెళ్లి చేసేస్తాడు. అయితే ప్రాబ్లం అంతా మా నాన్నతోటే అన్నమాట. ఏమైంది? మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మీ పేరెంట్స్ ని తీసుకొచ్చి మా నాన్నతో మాట్లాడించు.
పేరెంట్సా? మా డాడీకి ఉన్నది నేను, నాకున్నది మా డాడీ. ఆ డాడీ కూడా టూర్కి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? చూడు, ఇదంతా నాకు తెలీదు. నువ్వైనా వచ్చి మా నాన్నతో మాట్లాడు. అరే ఎందుకలా వరి అవుతావు? ఆ రోజు గుళ్ళో చూసావుగా ఎలా పాస్ మార్కులు కొట్టేశానా, గుర్తులేదా? ఆ, నీకు నువ్వే మార్కులు వేసుకుంటే సరిపోదు. మా నాన్న గురించి నీకు పూర్తిగా తెలీదు. లెక్కల మాస్టారు. లెక్కల్లో తేడా వచ్చిందంటే మన పని అంతే. అరే ఎందుకలా నువ్వు భయపడి నన్ను భయపెడతా? అంతా నేను మేనేజ్ చేస్తానుగా. దా అలా బయటికి వెళ్ళొద్దా. అరే రమ్మంటే ఎక్కువ. రావయ్యా. నమస్కారం అండి. రా కూర్చో. పర్లేదండి. దీనికి ఏం తక్కువ లేదు. పరమ రొటీన్ డైలాగైనా అడక్క తప్పట్లేదు. నాకు తెలియక అడుగుతాను, మీరు కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికా ప్రేమించుకోవడానికా? అది చదువే మెయిన్ అండి. మరైతే నువ్వు మా ఉషా చేసిన పని ఏంటయ్యా? ఒకరి మీద ఒకరి అభిప్రాయం తెలుసుకున్నాం సార్. తర్వాత మీకే చెప్దాం అనుకున్నాం, కానీ మీరు ఈలోపు నాకు తెలుసయ్యా, నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో చెప్తాను. అమ్మా మీనాక్షి. వస్తున్నానన్నయ్య. ఈవిడ నా చెల్లెలు మీనాక్షి. నాకు చెల్లెలు మాత్రమే కాదు, తన నా ప్రాణం. 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా ఉష చెప్పినట్టే ఒక కుర్రాన్ని చూపించి, అన్నయ్య ఇతను నేను ప్రేమించాను అని చెప్పింది. కుర్రాడు బాగుంటాడు, గొప్పింటి బిడ్డ, ఒక్కడే కొడుకు. వాళ్ళ పెళ్లి జరిపించాను. పాప మా కుర్రాడికి తల్లి లేదు. మా చెల్లెలికి అత్తపోరు ఉండదని ఆనందపడ్డానే కానీ భర్త పోరు ఉంటుందని ఊహించలేకపోయాను. వాడికి లేని వ్యసనం అంటూ లేదు. వాడు పెద్ద శాడిస్ట్. నా చెల్లెల్ని చిత్రహింస పెట్టేవాడు. అయినా ఓ బిడ్డ కలిగితే తనలో మార్పు వస్తుందని ఓపిక పట్టింది. మీనాక్షి గర్భవతి అయింది. నిరంతరం తాగి తూగి ఆ వెధవుకి కట్టుకున్న భార్య గర్భవతి అనే జ్ఞానం కూడా లేకపోయింది. హింసలు పెడుతూనే ఉన్నాడు. తాగిన మైకంలో పశువులా ప్రవర్తించాడు. దాంతో నా చెల్లెలు నరకం అనుభవించింది. గర్భసంచి తీసేశారు. చచ్చి బతికింది. మేనల్లు నేను చేతికిస్తుంది కదా అనుకున్న నా చెల్లెలు విడాకుల కాగితం చేతికిచ్చింది. అందుకే నా చెల్లెల జీవితంలాగా నా కూతురు బతుకు బలి కాకూడదని నా కూతుర్ని నలుగురున్న ఇంటికి, ముఖ్యంగా ఆడపడుచులున్న కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసి ఆ ఇంటి ఆడపడుచును నా ఇంటి కొడలగా చేసుకోవాలని ఆ రోజే నిర్ణయానికి వచ్చాను. అవును, నీకు పెళ్లి కావాల్సిన అక్కలు కానీ చెల్లెలు కానీ ఉన్నారా? అక్కలేదు కానీ ఒక చెల్లుందండి. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గించావయ్యా. అమ్మాయి ఒక కూల్ డ్రింక్ పట్టరా. అబే ఇప్పుడే వద్దండి, మా డాడీ ఢిల్లీలో ఉన్నారు. తను రాగానే ఇద్దరం కలిసి మళ్ళీ వస్తాం. మీరు మా ఇంటికి రావడం ఏంటయ్యా? ఓ మంచి రోజు చూసుకుని మేమే మీ ఇంటికి వస్తాం. ఎందుకంటే నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని అడగడానికి రావాలి కదా. వస్తానండి. మంచి ఉంటానండి. అలాగే. ఏమండి, ఇంత మంచి అబ్బాయి మన ఇంటికి అల్లుడుగా రావడం మన అదృష్టం కదూ. ఇలా ఇరికించేసాడు. మా నాన్నతో చెల్లెలుందని చెప్పా, నీకేమైనా మర్చిపోయిందా? ఏం చేయమంటావు? మీ నాన్న టెన్షన్ పెట్టాడు. ఆ టెన్షన్ లో నేనేం మాట్లాడానో నాకే తెలీదు. ఇంతకీ అబద్ధాన్ని నిజమేలా చేస్తావు? చూడు, ఇంతసేపు ఆయన నా బుర్ర తిన్నాడు, ఇప్పుడు నువ్వు తింటున్నావా? నీకు కావాల్సింది నా చెల్లెలే కదా. బుచ్చిబాబు ఇస్ హియర్, ఐ విల్ అరేంజ్ ద సిస్టర్. ఇంతుందా నీ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్? ఆడాలంటే హడలిపోయి ఆమడ దూరంలో ఉండే నువ్వు సిస్టర్ కోసం అడుక్కుంటున్నావా? ఏంటో మామ, ఎవరిని సిస్టర్ అన్నా చీ కొడుతున్నారే గాని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవాళ్లే లేకుండా పోయారు. జేబులో డబ్బు, చేతిలో బైకు ఉన్న మగాన్నైనా అమ్మాయిలు పార్కుల్లోనో పబ్బుల్లోనో కలవాలనుకుంటారు కానీ మనం చెప్పుకొని అన్నయ్య అని పిలవరు. ఎల్కేజీ అమ్మాయికి సీటు దొరకడం కష్టం కానీ మా బుచ్చిగాడికి సిస్టర్ దొరకడం చాలా ఈజీ. విజిలేస్తే వస్తారా? ఏరి అదిగో చూసావా అల్లుడు, విజిలేయగానే మిసమిసలాడే పిల్ల లొట్టలేస్తూ చకచకా వచ్చి గుమ్మం దగ్గర నించుంది. మావా కళ్ళు పోతాయి. ఎందుకు? తను నా వుడ్ బి. అంటే వుడ్ బి అంటే నాకు కాబోయే పెళ్ళం. ఏంటి లేడీ కండక్టర్ తో ఇల్లీగల్ గా బిహేవ్ చేసావంట? నేనా? లీగల్కే దిక్కులేదు, ఇంకా ఇల్లీగల్ ఒకటే. అబ్బా బ్యాక్ బోన్ బెండ్ అయిపోయిందిరా బాబు. అయ్యో పాపం. అరే నా పేరు నీకెలా తెలుసు? ఎవరి ఎక్స్ట్రా? ఎక్స్ట్రా కాదు, ఒరిజినలే. మా మావయ్య అసలే బుద్ధే కాస్త ఎక్స్ట్రా.
చూడు బుచ్చి, నన్ను తక్కువగా అంచనా వేయకండి. అవసరమైతే అమలాపురం నుండి అమ్మాయిని తెప్పిస్తా. అప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏంటో. చూడమ్మా, మీ అన్నయ్యను ఒకసారి చూపించు. చూడండి, మీకే తెలుస్తుంది. ఎప్పుడు? ఇప్పుడే.